హాయ్ ఫ్రెండ్స్, షిరిడి టౌన్లోనే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఫ్రెండ్స్. మనం జనరల్గా షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక్క రోజులోనే దర్శనం చేసేసుకొని అదే రోజు రిటర్న్ ఇంటికి ప్లాన్ చేస్తాము. లేకపోతే ఇంకా కొద్ది రోజులు టైం దొరికితే నాసిక్, ఔరంగాబాద్, శని శిగ్నపూర్ లాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తాము. కానీ షిరిడి టౌన్లోనే మనం స్టే చేస్తున్న హోటల్ చుట్టుపక్కలే ఈ అద్భుతమైన ప్లేసెస్ మనల్ని సాయిబాబాకి కనెక్ట్ చేసేలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్నో ఇయర్స్ తర్వాత షిరిడీకి వెళ్తుంటాము. వెళ్ళిన ఆ టైం మనకి మెమొరబుల్గా ఉండాలంటే బాబా తిరిగిన ప్లేసెస్ని విజిట్ చేయాలి ఫ్రెండ్స్. సాయిబాబా ప్రియభక్తులైన వారిని స్టడీ చేయాలి ఫ్రెండ్స్. షిరిడీ టౌన్ ఎన్విరాన్మెంట్ని, సరౌండింగ్స్ని, అక్కడ పీపుల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. పదండి ఈ ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఖండోబా మందిరం. సాయిబాబా మెయిన్ టెంపుల్కి జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది. మహల్సాపతి ఈ గుడిలోనే పూజారిగా చేసేవారు. బాబా ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి ధ్యానం చేసేవారు. ఖండోబా మందిరం అంటే భైరవుడి రూపమైన శివుని గుడి. ఈ గుడిలో శివుడికి, సాయిబాబాకి పూజలు జరుగుతాయి. హారతి అవుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ గుడిలో క్రౌడ్ ఏముండదు, 10 minutesలో దర్శనం దొరికిపోతుంది. నెక్స్ట్, సాయిబాబాకి మహాభక్తురాలైన లక్ష్మీబాయి వాళ్ళ ఇల్లు. సాయిబాబా మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ద్వారకామాయి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ టౌన్లో ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రెండ్స్ ఇంటి అడ్రస్. మోర్ దాన్ 100 years బ్యాక్ కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. తాత్య లక్ష్మీబాయి వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్, తెలుసు కదా. ఇక్కడ ఒక సూపర్వైజర్ లేడీతో మాట్లాడదాం ఫ్రెండ్స్. और ये उनका पुराना घर है. अभी वो खेती में रहते, अभी इधर नहीं रहते. हाँ, इधर रहते नहीं हो. उनके पोते सब लोग है. उधर खाना खिलाते थे बाबा इधर आके सबको. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది పాత ఇల్లు అంట. కొన్ని ఇయర్స్ బ్యాక్ కొత్త ఇల్లు కట్టుకొని ఈ దగ్గరలోనే తీసుకుని అందులో ఉంటున్నారంట. ఆ కొత్త ఇంట్లో వాళ్ళ మనవాళ్ళు ఉంటున్నారంట. ఇప్పుడు సాయిబాబా అప్పట్లో ఇక్కడ భోజనం పెట్టేవారంట అందరికీ. షిరిడీలో ఒకరినొకరు బాగా పలకరించుకుంటున్నారు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా అందుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఒకటి నోటీస్ చేశాను. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినా గొడవ పెట్టుకోకుండా సర్దుకుపోతున్నారు ఫ్రెండ్స్. ఇది లక్ష్మీబాయి వాళ్ళ న్యూ హౌస్ ఫ్రెండ్స్. కింద 2 కమర్షియల్ షాప్స్ ఉన్నాయి, పైన వాళ్ళ మనవాళ్ళు ఉంటున్నారు. నేను వాళ్ళ డోర్ నాక్ చేసి మాట్లాడాను. చాలా ప్లెజెంట్గా మాట్లాడారు ఫ్రెండ్స్. నెక్స్ట్, హార్స్ రైడింగ్. సాయిబాబా సచ్చరిత్రలో టాంగా అని ఎన్నోసార్లు వింటాము. ఆ టాంగా కల్చర్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. మెయిన్ టెంపుల్ దగ్గర, ప్రసాదాలయ దగ్గర టాంగాస్ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎక్స్పీరియన్స్ చేయండి. ఇతను లోకల్ షిరిడి అతను అంట ఫ్రెండ్స్. వాళ్ళ తాతల నాటి నుంచి షిరిడీలోనే ఉండేవాళ్ళంట. సాయిబాబాని బాగా నమ్ముతారంట, ప్రార్థిస్తారంట. ఈ గుర్రం మధ్యలో మొండికేసింది ఫ్రెండ్స్, అంత దూరం రాను అని. దాని ఫీలింగ్స్ చాలా క్లియర్గా అర్థమైనాయి ఫ్రెండ్స్. అండ్ ఈ హార్స్ రైడర్ కూడా అదే చెప్పాడు, అప్పుడప్పుడు ఇలా చేస్తుంది అని. అప్పుడు ఊర్లో వాళ్ళు చాలా మంది సహాయానికి ముందుకొచ్చారు. వాటర్ తాగిచ్చమని వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు సరదాగా అలా రైడ్ చేయాలంటే కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, కష్టంగా ఏమి లేదు. ఇవి వెల్ ట్రైన్డ్ హార్సెస్. వీటికి ట్రాఫిక్ సెన్స్ చాలా ఉంది, మార్జిన్స్ చాలా కరెక్ట్గా చూసుకుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనం చూడాల్సిన ప్లేసెస్. మన రెగ్యులర్ మెయిన్ టెంపుల్ దర్శనంలో ఎలాగైనా క్రౌడ్ ఉంటుంది, తోసుకూటాలు ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్నీ తిరిగితే కూడా మనకి ఆల్మోస్ట్ అంతటి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. మనం కావాల్సినంత టైం స్పెండ్ చేయొచ్చు, అనుభవించవచ్చు. ఇవన్నీ సాయిబాబా తిరిగిన ప్లేసెసే కదా, ఇవన్నీ సాయిబాబా ఉన్న ప్లేసెసే కదా. సో మీ ట్రిప్ని మనసారా అనుభవించండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.